ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 24వ వచనం. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతను నేలను పడినను లేవలేక ఉండడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన చెయ్యి ఎవడు పట్టుకోవాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు కాదు, కానీ దేవుడు కానీ మన చేతిని పట్టుకుంటే మనం కింద పడినా కూడా లేచేటువంటి బిడ్డలుగా ఉంటామండి. అంటే ఈ లోకంలో క్రైస్తవులకి శ్రమలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. ఈ లోకంలో మనుషులు మనల్ని దూషిస్తారు, నిందిస్తారు, అపహాసం చేస్తారు. అయినా కూడా మన దేవుడు పక్షాన మనం ఎప్పుడైతే నిలబడితే దేవుడు మనల్ని లేవనెత్తుతాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దేవుడు అనేక మందిని, ఆయన నమ్ముకునేటువంటి బిడ్డలు అనేక మందిని లేవనెత్తారండి. నోవాహు గారిని చూసుకున్నప్పుడు ఆ జల ప్రళయం వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులందరికీ సువార్త చెప్పినా కూడా నోవాహు గారిని చూసి నవ్వారు. అప్పటికి వర్షం రావటంలా, అప్పుడు నీటి బొక్కలే పుట్టేటి. అప్పుడు వర్షము నోవాహు గారి ఎప్పుడైతే జల ప్రళయం వచ్చిందో అప్పటి నుంచి ప్రారంభమైందండి. ఆయన ఎంత సువార్త చెప్పినా కూడా ఆయన కుటుంబం మారింది, కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులు మారకుండా ఆయన్ని ఎగతాళి చేస్తున్నారు. అయితే దేవుడు ఆయన్ని కాపాడారండి. అప్పుడు వర్షం వచ్చినప్పుడు వాళ్ళు వాడ దగ్గర పోయేంత తలుపు తట్టినా కూడా వాడ తలుపు తీయలేదు, కాబట్టి ఆ మనుషులు తగిన పాపానికి అనుభవించారండి. మనం ఈ లోకంలో దేవుని మాట వినేటువంటి బిడ్డలుగా ఉండాలా. దేవుని వాక్యం అనేక సేవకులు మనకు చెప్తూ ఉంటారు, ఎందుకు చెప్తున్నారో ఆలకించే బిడ్డలుగా ఉండాలా. ఈ వాక్యం నాకు కాదులే, వాళ్ళకిలే, నేను కరెక్ట్గా ఉన్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నానని ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉంటామో మనము చాలా భ్రమలో మనం ఉంటాం. కాబట్టి దేవుడు వాక్యం రెండంచె కలిగిన ఖడ్గమని ప్రతి ఒక్కరూ ఆ వాక్యం నాకే చెప్పారని మనం ఎప్పుడైతే గైకొని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటామో ఆయన మనల్ని లేవనెత్తేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ లోకము ఒక ఊపిలాగుందండి, పాపంలోకి లాగివేస్తూ ఉంది. దేవుడు వాక్యం ఎవరికి వస్తుందో వాళ్ళు ధన్యులు, ఈ ఊపిలో పడకుండా తెలివిగా తప్పించుకుంటారు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్న ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ లోకమైన ఊబిలో నుంచి మేము తప్పించుకునే మంచి మనసును దయచేయమని అడుగుచున్నాను. ఏసే మమ్మల్ని లేవనెత్తేటువంటి దేవ, 7 బాధలు కలిగినా కూడా ఏసే సంపూర్ణమైన ఏసే మార్గాలు మూసుకొని పోయినా కూడా ఏసే 8వ మార్గం తెరిచి ఏసే మమ్మల్ని విడుదల చేసేటువంటి దేవ, మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మీరు బైబిల్ గ్రంథంలో అనేక ఆశ్చర్య కార్యాలు చేశారయ్యా. యెహోషువ గారి కాలంలో చూసుకున్నప్పుడు సూర్యుడిని, చంద్రుని అలాగే వాటి స్థానాల్లో అట్టే ఆపివేశారయ్యా. ఆ యుద్ధం జరిగేదానికి ఒక రోజు జరగకుండా అలాగే స్టాప్ చేశారయ్యా. మీ ఆశ్చర్యం ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారయ్యా. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయ్యా మీరు మా ప్రార్థన వింటున్నారంటే ఎస్ఏ మేము ఎంత ధన్యులం. మీరు మాతో నడుస్తున్నారంటే మేము ఎంత ధన్యులం. మీరు ఇంత గొప్ప ధన్యత ఇచ్చినా కూడా ఎస్ఏ మిమ్మల్ని ఎవరైతే కేర్లెస్ చేస్తున్నారో అలాంటి వారు మారునట్లుగా ప్రాధాయపడుతున్నాం. వాళ్ళు సర్వసత్యంలోకి రావాలయ్యా, వెలుగులోకి రావాలయ్యా, జీవంలోకి రావాలయ్యా, పరిశుద్ధతలోకి రావాలయ్యా. మీ వాక్యము మా పాదముకు దీపం, మా త్రోవకు వెలుగై ఉంటుందయ్యా. వెలుగైన నీ వాక్యాన్ని మేము ఆచరించే మంచి మనసును దయచేయమని అడుగుచున్నాం. ప్రతి ఒక్క పాపము, నీచము తీసివేయమని అడుగుచున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దీనకాలపు దీనితో నింపమని ప్రజలను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతనిచ్చినాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.